హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈరోజు చాలా టేస్టీగా ఉండే 2 టైప్స్ ఆఫ్ పుడ్డింగ్స్‌ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఒకటి కస్టర్డ్ పౌడర్ అండ్ షుగర్‌తో పుడ్డింగ్ చేసుకుంటాము. అలాగే ఇంకొకటి బెల్లం కార్న్‌ఫ్లవర్‌తో పుడ్డింగ్‌ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఇది చేసుకోవడం అయితే చాలా సింపుల్. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఫాస్ట్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం ముందుగా బెల్లంతో పుడ్డింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ మనం ఒక కప్పు బెల్లాన్ని తీసుకున్నామండి. అలాగే ఒక 4 స్పూన్స్ వరకి కార్న్‌ఫ్లవర్‌ని ఒక బౌల్‌లోకి తీసుకొని, దాంట్లోకి చిక్కటి పాలు పోసి మంచిగా లిక్విడ్ లాగా కలుపుకోవాలండి. ఈ పాలు మనం చాలా చిక్కటి పాలే తీసుకోవాలి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. ఈ కార్న్‌ఫ్లవర్ అంతా మంచిగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఇలా ఇలా కలిపి మనం పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ మనం ఒక గ్లాస్ పాలతో మనం ఈ పుడ్డింగ్ చేసుకుందామండి. దానికోసం చిక్కటి పాలు ఒక గ్లాస్‌లో ఇలా తీసి పెట్టుకున్నాము. అలాగే 1 కప్ బెల్లం, అలాగే 4 టేబుల్ స్పూన్స్ కార్న్‌ఫ్లవర్‌లో మనం పాలు పోసి ఇలా ఈ మిశ్రమాన్ని రెడీ చేసి పెట్టుకున్నామండి. ఈ లిక్విడ్ మిశ్రమాన్ని. ఇప్పుడు మనం ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేద్దాం. దానికోసం మనం గ్యాస్ పైన ఒక కడాయి పెట్టేసి ఈ 1 గ్లాస్ పాలని తీసుకోవాలండి. ఈ పాలు మంచిగా కాగనివ్వాలండి. ఇక్కడ చూసారా? ఈ పాలు ఇలా మంచిగా వేడయిన తర్వాత మనం ఈ కార్న్‌ఫ్లవర్ లిక్విడ్ మిశ్రమాన్ని ఈ పాలలోకి వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి. ఇది ఇలా వేసుకుంటూ చాలా ఫాస్ట్‌గా కలుపుకోవాలి. ఇప్పుడు మనం 1 కప్ బెల్లాన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బెల్లం, ఈ పాలు, ఈ కార్న్‌ఫ్లవర్ మిశ్రమం మంచిగా కలిసేలాగా మంచిగా కలుపుకుంటూ ఉండాలండి. ఇది చేసుకోవడం అయితే చాలా సింపుల్. ఇక్కడ చూసారా, ఉండలు కట్టకుండా ఈ బెల్లం అంతా కరిగేలాగా మంచిగా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా ఒక 10 నిమిషాల వరకైనా మంచిగా కలుపుకుంటూ ఉండాలి. గ్యాస్ ఫ్లేమ్ మనం మీడియం టు లోయే పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలండి. ఈ బెల్లం కావాలంటే ఇంకా మీరు పొడి బెల్లాన్ని తీసుకోవచ్చు. ఇలా ఒక 10 నిమిషాలు మంచిగా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక హాఫ్ టీ స్పూన్ వరకి ఇలాచీ పొడిని యాడ్ చేసుకుందాం. దీన్ని కూడా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకి మిరియాల పొడిని యాడ్ చేసుకుందామండి. దీన్ని కూడా మంచిగా కలుపుకొని ఈ మిశ్రమం అంతా దగ్గర పడేంత వరకి కలుపుకుంటూ ఉండాలండి. ఈ ఉండలన్నీ పోయి బెల్లం అంతా కరిగిపోయి ఈ మిశ్రమం అంతా దగ్గర పడేంత వరకి మనం ఇలాగ కలుపుకుంటూనే ఉండాలండి. అప్పుడే మనకి చాలా స్మూత్‌గా వస్తుంది పుడ్డింగ్. ఇక్కడ చూసారా? ఇలా దగ్గర పడిందండి. ఇప్పుడు మనం ఒక బౌల్‌లోకి నెయ్యిని తీసుకుందామండి. కొద్దిగా నెయ్యిని తీసుకొని ఈ బౌల్ అంతా అయ్యేలాగా మంచిగా రాసుకుందాం. మీకు పుడ్డింగ్ ఏ షేప్‌లో కావాలని అనుకుంటే ఆ షేప్‌లో ఉన్న బౌల్‌ని తీసుకొని ఇలా నెయ్యి రాసుకోవాలండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బెల్లం కార్న్‌ఫ్లవర్ మిశ్రమాన్ని ఈ నెయ్యి గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలండి. చూసారా? ఉండలన్నీ పోయి చాలా స్మూత్‌గా మంచిగా అయ్యిందండి టెక్స్చర్. ఇప్పుడు మనం దీన్ని ఈ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. దీన్ని ఇలా బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 2 గంటలు పక్కన పెట్టుకున్న ఇది చల్లబడి మంచిగా వస్తుంది.
లేదంటే ఈ వేడి అంతా తగ్గిపోయిన తర్వాత మీరు ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టుకోవచ్చు దీన్ని. దీన్నిలా పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు కస్టర్డ్ పుడ్డింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. దీనికోసం ఇక్కడ ఒక కటోర్‌లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకి కస్టర్డ్ పౌడర్‌ని వేసుకుందాం. అలాగే చల్లటి పాలు పోసి దీన్ని మంచిగా కలుపుకోవాలండి. ఇవి చల్లటి చిక్కటి పాలండి. ఇదంతా మంచిగా లిక్విడ్ లాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఈ కస్టర్డ్ పుడ్డింగ్‌ని మనం చక్కెరతో చేసుకుందాం. చూసారా? ఇలా మంచిగా కలిపి మనం పక్కన పెట్టుకోవాలండి ఉండలు లేకుండా. ఇప్పుడు మనం షుగర్ సిరప్‌ని రెడీ చేసుకుందామండి. దానికోసం గ్యాస్ పైన ఒక కడాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ వరకి షుగర్‌ని యాడ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసి దీన్ని కలుపుకోవాలండి. మీరు షుగర్ యాడ్ చేసిన వెంటనే వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఒక హాఫ్ టీ గ్లాస్ వరకి వాటర్‌ని యాడ్ చేసుకున్నాము. ఈ సిరప్ మనం చేసుకునే పుడ్డింగ్‌కి ఎక్కువే అవుతుందండి. ఇలా చూసారా? ఇలా వాటర్‌లో మంచిగా దీన్ని చిక్కబడనివ్వాలండి. ఇది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకి ఇలాగే వేడి చేసుకోవాలి. ఇలా దగ్గర పడిన తరువాత ఈ సిరప్‌ని మనం ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలండి. చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ సిరప్? ఇప్పుడు మనం ఈ షుగర్ సిరప్ చేసుకున్న కడాయిలోనే హాఫ్ గ్లాస్‌కి కొద్దిగా ఎక్కువ అని పాలు తీసుకున్నామండి. ఇప్పుడు ఈ పాలలో షుగర్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ వరకి షుగర్ వేసుకుంటున్నాను. దీన్ని మంచిగా కలుపుకొని ఈ పాలని బాగా వేడి చేసుకోవాలండి. స్వీట్ అయితే నాకు కరెక్ట్‌గా సరిపోయింది. మీకు కావాలంటే ఇంకాస్త ఎక్కువ షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ పాలు ఇలా వేడయిన తరువాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని ఈ పాలలో వేసి మంచిగా కలుపుకుంటూ ఉండాలండి. ఇది ఉండలు లేకుండా గ్యాస్ ఫ్లేమ్ మొత్తం హాఫ్ పెట్టేసుకొని మంచిగా కలుపుకుంటూ ఉండాలండి. ఇదైతే కొంచెం ఫాస్ట్‌గానే అయిపోతుందండి చేసుకోవడం అయితే. చూసారా ఎంత సింపుల్‌గా చేసుకోవచ్చో. ఇప్పుడు దీన్ని కూడా ఉండలు లేకుండా మంచిగా కలుపుకుంటూ ఉండాలండి. కింద మాడనివ్వకుండా గ్యాస్ ఫ్లేమ్ మొత్తం హాఫ్ పెట్టేసి ఇది స్మూత్‌గా టెక్స్చర్ వచ్చేంత వరకు ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. దీన్ని కొంచెం దగ్గర పడిన తర్వాత మనం సిరప్ వేసిన బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమేనండి. చూసారా ఎంత ఫాస్ట్‌గా ఎంత సింపుల్‌గా అయిపోయిందో. ఇది ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం దీన్ని షుగర్ సిరప్ వేసిన బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందామండి. మీరు ఇది ఇంకాస్త లూజ్‌గా ఉన్నప్పుడు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నా మంచిగానే వస్తుందండి. ఇది చాలా జెల్లీగా పర్ఫెక్ట్‌గా మంచిగా ఉంటుందండి. తిన్నప్పుడు కూడా చాలా స్మూత్ టెక్స్చర్‌తో బావుంటుందండి. దీన్నిలా ట్రాన్స్‌ఫర్ చేసుకొని చల్లగా అయ్యేంత వరకి పక్కన పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో ఒక 2 గంటలు ఇలా పెట్టి తీసుకున్నామండి. ఒక 2 అవర్స్ తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని ప్లేట్స్‌లోకి సర్వ్ చేసుకుందాం. ఇది బెల్లంతో చేసిన పుడ్డింగ్ అండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఇది కరెక్ట్‌గా బాల్ షేప్ తీసుకుందండి. ఇప్పుడు మనం కస్టర్డ్ పుడ్డింగ్‌ని కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకుందామండి. చాలా ఈజీగా వచ్చేసింది. ఈ సిరప్ కూడా చూసారా? మంచిగా మెల్ట్ అయిపోయి
దీనిపైన ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం కొన్ని డ్రై ఫ్రూట్స్‌ని మంచిగా క్రష్ చేసుకొని ఈ బెల్లం పుడ్డింగ్ పైన సర్వ్ చేసుకుంటున్నామండి. డెకరేషన్‌గా మీరు కావాలంటే దీన్ని ఈ కస్టర్డ్ పుడ్డింగ్ పైన కూడా సర్వ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత టేస్టీగా, ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో. చూసారా జెల్లీగా ఎంత బాగుందో. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం. చూసారా చాలా స్మూత్‌గా ఎంత టేస్టీగా కనిపిస్తుందో. ఇప్పుడు మనం బెల్లం పుడ్డింగ్ కూడా కట్ చేసుకుందామండి. దీన్ని చూసారు కదా ఎంత టేస్టీగా, ఎంత సింపుల్‌గా చేసుకోవచ్చో. మీరు కూడా ఇలాగా కంపల్సరీ ట్రై చేయండి. చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి మరీ తింటారండి. చేసుకోవడం కూడా అంతే సింపుల్. Thank you for watching my video. Please subscribe to my channel for more videos. Thank you once again. Take care. See you in next video. Bye bye.